పౌరుల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్వీయ భద్రతా పౌరుల్ని అలర్ట్ చేసేందుకు మే 7న మాక్ డ్రిల్స్ ను నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది. వైమానిక దాడుల సైరన్ల హెచ్చరికలు, బ్లాక్అవుట్ విధానాలు, శత్రుదాడి జరిగినప్పుడు పౌరుల తరలింపు వంటి అంశాలపై అవగాహన కల్పించాలని పంజాబ్, గుజరాత్, రాజస్థాన్తో పాటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించింది సెంట్రల్ గవర్నమెంట్. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. చివరిసారిగా ఇలాంటి విన్యాసాలు 1971లో జరగ్గా భారత్, పాకిస్తాన్ మధ్య అప్పుడు యుద్ధం కూడా జరిగింది. ఇప్పుడే మళ్ళీ అలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తత తగ్గే సూచనలు కనిపించడం లేదు. వరుసగా 11 రోజులు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత బలగాలపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. అందుకు ధీటుగా మన సైన్యం కూడా జవాబిస్తోంది. ఇప్పటికే ఆర్మీ, నేవీ, వైమానిక దళ అధిపతులను కలిసిన మోదీ ఉగ్రవాద దాడిని తిప్పికొట్టాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. మీరు కోరుకునేది ఖచ్చితంగా జరుగుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న స్పష్టం చేశారు కూడా.